మినపప్పు లేకుండానే ఇంత క్రిస్పీగా ఉండే గారెలు చేయొచ్చని మీకు తెలుసా? ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు లోపట సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా ఉండే ఈ గారెలైతే జస్ట్ 10 నిమిషాల్లో అయితే తయారు చేసుకోవచ్చు. వీడియోలోకైతే వెళ్ళిపోదాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అయితే తయారు చేస్తున్నాను. ఒక నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న శనగలు అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ రెడీ పెట్టుకోవాలి. ఈ శనగలను మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే మనకి స్పైసీ తగ్గట్టు మిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7-8 మిరపకాయలను అయితే వేసుకుంటున్నాను. మీ స్పైసీ తగ్గట్టు మిర్చి మీరు వేసుకోండి. ఇక్కడ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నాక మనము ఇవి సాఫ్ట్‌గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకొని రెడీ చేసుకునే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఆనియన్స్ తర్వాత కొత్తిమీరని కూడా కొంచెం చుంచి వేసుకోండి. కరివేపాకును కూడా కొంచెం చుంచి వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. నేను ఇక్కడ శనగలు గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను. సో ఇందులో వేయట్లేదు. దీంట్లో ఒక హాఫ్ కప్ వరకు అయితే రైస్ ఫ్లోర్ వేసుకోండి. రైస్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల శనగ గారెలు అనేది క్రిస్పీగా అయితే వస్తాయి. ఈ పిండి ఇందులో మంచిగా కలిసిపోయేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ పైన ఆయిల్ అయితే హీట్ చేసుకుందాము. ఒక కడాయి పెట్టేసుకొని మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాకే మనం గారెలు అయితే వేసుకోవాలి. కూల్గా చల్లగా ఉన్నప్పుడు వేసుకుంటే అటే అతుక్కపోతాయి. సో ఆయిల్ హీట్ అయ్యాకే వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక క్లాత్ సహాయంతో అయితే గారెలు అయితే వేస్తున్నాను. ఒక బౌల్ పైన ఇలా ఒక కర్చీప్ని అయితే మంచిగా తడిపేసుకొని పదన ఉంచుకొని దానిపైన గారెలు అయితే మంచిగా పల్చగా అయితే ఒత్తేసుకొని మధ్యలో ఒక హోల్ అనేది పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో అయితే వేసుకోవాలి. మనం ఒక గారెతో కాకుండా ఇలా 3-4 గారెలు అయితే ఒకేసారి అయితే ఆయిల్లో వేసుకోవచ్చు. ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా క్రిస్పీగా మంచిగా లోపటి వరకు అయితే ఉడుకుతుంది. ఇలా మధ్యలో తిప్పుతూ గారెలను అయితే మంచిగా 2 దిక్కులు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే పక్కకైతే తీసేసుకోవాలి. అంతేనండి. పైన క్రిస్పీగా లోపట సాఫ్ట్గా ఉండే ఈ గారెలు అయితే రెడీ అయిపోతాయి. లోపట ఆనియన్స్ ఉండడం వల్ల ఈ గారెలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇలా అన్ని గారెలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మిగతా పప్పు ముద్దంతా ఇలాగే గారెలు చేసుకొని వేసుకోవాలి. అంతేనండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే శనగలతో చేసే ఈ గారెలు అయితే రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి.